మనకంటూ ఒక వెలుగు ఇవ్వబడుతుంది. లోకమంతా చూచున్నట్లుగా, ఇతరుల మీదకి ప్రకాశించినట్లుగా మన మీదికి దేవుని వెలుగు పంపించబడుతుంది. నీ వెలుగునకు జనములు వస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సంవత్సరం పర్సనల్ గా మీరు తీసుకోవాల్సిన వాగ్దానం, దేవుడు నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బ్రైట్నెస్ ఇవ్వబోతున్నాడు. నాకంటూ దేవుడు ఒక విశేషమైన వెలుగునివ్వబోతున్నాడు. వాళ్ళకి ఏమీ అర్థం కాకపోయినా నా మీద వెలుగును చూసే వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు. ఇది నువ్వు నోటితో ఒప్పుకొని ప్రతి వాగ్దానం, ప్రతి వేకున ప్రార్థనలో పలకాల్సిన మాట. వాగ్దానం ఏదైనా నమ్మితేనే, వాగ్దానమైన ఏదైనా ఎత్తిపడితేనే, వాగ్దానం ఏదైనా నోటితో ఒప్పుకుంటేనే నెరవేరుతుందని సత్యాన్ని విజ్ఞాపనం చేస్తున్నాం. ప్రభువుకు స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. జనములు నీ వెలుగునకు వచ్చేదరా, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరా. ఒక వేకు చక్కు వలె ఉదయిస్తున్న సూర్యుడి వల్లే తెల్లవారేసరికి నీ వెలుగు ఊరి మీద, దేశం మీద ప్రకాశిస్తుంటే చిన్న చెత్తకోడు కాదు, ఏలుబడి చేస్తున్న రోజులు వస్తారంట. దేవునికి మహిమ కలుగునుగా. పొద్దున లేకనే న్యూస్ పేపర్ చదువుతాడు, పొద్దున లేకనే వార్తలు చూస్తాడు, అందులో వచ్చిందన్నమాట. దాని అర్థం అది రాసి పెట్టుకుని ఏం చెప్తున్నాను, యేసు నామములో నీ ఉదయ కాంతి కనుక మార్నింగ్ న్యూస్ అని పెట్టుకో అర్థం.